Hi, hello and welcome. Very good evening to the grand finale episode of Nartanasala. నర్తనశాల ఏ ముహూర్తాన ఈ టైటిల్ పెట్టారో గానీ నిజంగా బుల్లితెర సూపర్ స్టార్స్ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 26 మంది వాళ్లతో 13 జోడీలుగా ఫామ్ అయ్యి ఈ స్టేజ్ మీద ఎన్నో అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. గ్రాండ్ ఫినాలేలో సెకండ్ రౌండ్ కు వచ్చారు మా టాప్ 3 జోడీస్. ఫస్ట్ రౌండ్ పెర్ఫార్మెన్సెస్ కొంచెం తారుమారు జరిగాయి, కానీ వీళ్ళ దగ్గర ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ నర్తనశాల టైటిల్ ఎవరు గెలుచుకోబోతున్నారో ఇంకో 2 రౌండ్స్ లో తెలుస్తుంది. గ్రాండ్ ఫినాలేలో ఇక్కడ మనకి టాప్ 3 జోడీస్ ఉన్నారు. అసలు ఈ జోడీస్ ఇక్కడ దాకా రావడానికి ముఖ్య కారణాలు వాళ్ళ కొరియోగ్రాఫర్స్. వాళ్ళు వీళ్ళ స్టైల్ ప్రకారం వాళ్ళు ఇమాజిన్ చేసుకుని ఒక మంచి పాట సెలెక్ట్ చేసి వీళ్ళకి తగ్గట్టుగా కంపోజ్ చేసి వీళ్ళ చేత ప్రాక్టీస్ చేపించి ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబెడుతున్నారు. ఈ రోజు వీళ్ళు ఈ స్టేజ్ మీద ఉన్నారంటే మరి మేజర్ రోల్ వాళ్ళే ప్లే చేశారుగా. వీళ్ళు చేస్తే ఇలా ఉంటే మరి వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? ఎస్, ఆ నేర్పించిన ఆ కొరియోగ్రాఫర్సే ఒక్కసారి ఈ స్టేజ్ మీద తలుక్కుమంటే విశ్వ అండ్ అలేఖ్యాని ఈ స్టేజ్ మీదకి అంటే ఎన్నో సార్లు థీమ్ టాపర్స్ గా నిలబెట్టారు ఆ స్టార్ కొరియోగ్రాఫర్. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సనీ. నేడ గుడతని కేటన్నాయ్, నా నెట్ట గుంటని కేటన్నాయ్, నా నీటి సేతని కేటన్నాయ్, సిర్రాకు పెట్టకన్నాయ్, నేదమ్ము కొడితేని కేటన్నాయ్, నే తప్పు కొడితేని కేటన్నాయ్, నే కన్ను కొడితేని కేటన్నాయ్, కొట్టాను పళ్ళు రాజాయ్, నా షర్టుకి ఎన్ని బొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్సుకి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్ కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి, ఈ తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను నర్తనశాల టైటిల్ ఎవరు గెలుచుకోబోతున్నారో ఇంకో 2 రౌండ్స్ లో తెలిసిపోతుంది. వీళ్ళ స్కోర్లు కొంచెం తారుమారైనా సెకండ్ రౌండ్ మాత్రం ఇంకొంచెం గట్టిగా ప్రిపేర్ అయ్యొచ్చు. అసలే గ్రాండ్ ఫినాలే కాబట్టి వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంత గ్రాండ్ గా ఉండాలి. మరి జడ్జిమెంట్ ఆ రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు అసలైన విషయం, ఎస్, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ అయినా, మన మెగాస్టార్ చిరంజీవేనా, విక్టరీ వెంకటేశనా, యువ సామ్రాట్ కింగ్ నాగార్జున, వీళ్ళందరూ ఆవిడ అందానికి దాసోహం అయ్యి ఎస్ ఇవాల్టి మన గ్రాండ్ ఫినాలే సెకండ్ రౌండ్ కి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ ద టెలివిజన్ హిస్టరీ ఆవిడ ఈ రోజు మన నర్తనశాల వేదిక మీదకి రాబోతుంది.
నా మాటలు వినడం కంటే మీ కళ్ళతో అద్భుతాన్ని చూడండి. వాచ్. ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. కాస్త ముందుకెళ్ళు సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు. పట్టు ఇలా ఇలా సోడా కొట్టు అలా అలా ఎక్కిస్తే కిక్కిచ్చేలా. ఏంటిది ఏంటిది ఎంతగా ఉంది వాళ్ళు ఎక్కడ గుచ్చావు చాపముళ్ళు. ఓసిని ఇంకాస్త ముందుకెళ్ళు సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు. లబకు జబకు గడుసు పెళ్ళాంసు తలుపుకి ఇంకా వేసుకోకు గొళ్ళెంసు. జటక పటక చిలిపి మొగుడ్సు రిస్క్ చేసి ఎంత మాకు రిబ్బన్స్. చిప్స్ ఉన్నాయా చీకులున్నాయా నాటుకోడి లెగ్స్ ఉన్నాయా. చిప్స్ ఉన్నాయి చిప్స్ ఉన్నాయి పిడత కింద పప్స్ ఉన్నాయి. అడి టప్ప 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 రెడ్డి రబ్బ రబ్బ యమ దెబ్బ. అడి టప్ప 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 రెడీ రబ్బ రబ్బ యమ దెబ్బ. ఏంటిది ఎక్కడా ఉంది వాళ్ళు ఎక్కడ గుచ్చావు చాపముళ్ళు. ఓసిని గజం సడ్లో సర్గేదం. ప్రియ ప్రియతమారాగా. హార్టీ వెల్కమ్ నగ్మా గారు. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాలలో మీరు అడుగు పెట్టినందుకు మా అందరికి చాలా ఆనందంగా ఉంది. ప్రియతమా మీకు ఎలా ఉంది? థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం బికాస్ నాకు డాన్స్ చాలా ఇష్టం. వండర్ఫుల్, సూపర్. 13 మంది జోడీస్ ఉన్నారు. వాళ్ళలోంచి టాప్ 3 జోడీస్ ఈ రోజు ఈ గ్రాండ్ ఫినాలేకి వచ్చారు. వీళ్ళు చేసే ఈ పెర్ఫార్మెన్స్ ని మీరు జడ్జ్ చేయబోతున్నారు. మాకు ఫైనల్ విన్నర్ ఎవరో చెప్పబోతున్నారు. సో ఇదివరకు చూసారా వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఏమైనా? అవును, ఇది వరకు కొన్ని పర్ఫార్మెన్స్ చూశాను అండ్ ఇవాళ గ్రాండ్ ఫినాలే. సో మీరు చాలా బాగా చేస్తే బాగుంటుంది. ది బెస్ట్ ఇచ్చిన వాళ్ళే విన్నర్ అవుతారు. డెఫినెట్లీ. సో యాక్చువల్లీ ఏంటంటే మా జడ్జెస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు వీళ్ళని. సో మీకు వీళ్ళలో ఎవరు ది బెస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ తెలియదు. డెఫినెట్లీ. సో ఇప్పుడు వాళ్ళు మీకు నచ్చాలి వాళ్ళ పెర్ఫార్మెన్స్. ఈ రోజు గ్రాండ్ ఫినాలే కాబట్టి మీరు అందరూ బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. సో నగ్మా గారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆవిడ ఇంట్రోనే ఇందాక అదిరిపోయింది. నేను ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశానండి. నేను ఇప్పుడు ఇంత అయ్యా అయినా సరే మీరు అలాగే ఉన్నారు. అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఐ దట్? మీన్ యు స్టిల్ దట్ గార్జియస్, యు స్టిల్ దట్ బ్యూటిఫుల్. సిమ్రన్ జీ సారీ, ట్రాక్ కొంచెం తప్పాను, డోంట్ మైండ్. సారీ. ఓకే. సో నగ్మా జీ అది అన్నీ ఓకే, బట్ యు సెడ్ చిన్నప్పటి నుంచి మీన్స్ వాట్? అంటే వి బోత్ ఐ మీన్ అందరూ నేను చిన్న ఉన్నాను. ఓకే ఓకే. కూచ్ ఆ సెంటెన్స్ బీప్ తీసేయండి అది. సో హార్టీ వెల్కమ్ టు నర్తనశాల నగ్మాజీ అండ్ లెట్స్ హావ్ ఫన్, లెట్స్ డు ద ఫైనల్స్. థ్యాంక్ యూ సో మచ్. నర్తనశాలలో అంటే మా ఈ జర్నీ 13 జోడీస్ తో స్టార్ట్ అయింది. అందులో ఎంతో మంది నిజమైన స్పెషల్ పర్ఫార్మెన్సెస్ మాకు ఇచ్చారు. మా అందరితో ఎంతో స్పెషల్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు. వాళ్ళలోంచి కొంతమంది ఈ రోజు ఈ ఫైనల్ స్టేజ్ మీద మీకోసం మరోసారి పెర్ఫార్మ్ చేయడానికి సిద్ధపడ్డారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అంజలి. శ్రీరాముడు లాంటి గుణవంతుడు, సౌమ్యుడు, ఏకపత్ని వ్రతుడు మాకక్కర్లేదు. కసుక్కున బుగ్గ గిల్లేసి చీర కొంగు లాగేసి నడుం మీద పంటిగాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి.
పొద్దునే లేపేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మా కొద్దు బికినీ వేసి బీచ్లో వదిలేసేవాడు కాపాలి కి 75 కొట్టిన విశ్వ అండ్ అలేఖ్య సెకండ్ ఛాన్స్ కోసం బాగా గట్టి పోటీని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ టైం జరిగిన మిస్టేక్స్ ఈసారి రిపీట్ చేయకుండా కొంచెం బెటర్ గా చేద్దాం అని ఫిక్స్ అయ్యారు. వాళ్ళు ఈ నర్తనశాల స్టేజ్ మీద చేయడానికి ఇంక 2 పర్ఫార్మెన్సెస్ మిగిలాయి. సో తాడో పేడో తేల్చుకోవాలి. డూ ఆర్ డై సిచ్యువేషన్. జడ్జెస్ జడ్జిమెంట్ కూడా పాతవన్నీ వైప్ అవుట్, కొత్త వాటి గురించే మేము ఆలోచిస్తాము అన్నారు. అండ్ నగ్మా గారు ఇప్పటివరకు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసారో లేదో తెలియదు, కాబట్టి ఆవిడకి వీళ్ళు ఎలా చేస్తారో తెలియదు. సో ఆవిడని కూడా ఇంప్రెస్ చేయాలి, మన జడ్జెస్ ని ఇంప్రెస్ చేయాలి, మొత్తానికి చాలా గట్టి పోటీ ఇవ్వాలి. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గ్రాండ్ ఫినాలే సెకండ్ రౌండ్ లో ఫస్ట్ పెర్ఫార్మెన్స్ విశ్వ అండ్ అలేఖ్య.
విశ్వ అండ్ అలేఖ్య గ్రాండ్ ఫినాలేలో సెకండ్ రౌండ్ ఇది. ఫస్ట్ రౌండ్ లో చేసిన తప్పులు చేయకుండా సెకండ్ రౌండ్ లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని జడ్జెస్ చెప్పారు. అండ్ అలాగే నిజంగా కష్టపడ్డారు. సంథింగ్ డిఫరెంట్ తో మళ్ళీ వచ్చారు మీరు. వండర్ఫుల్, సూపర్. సో ఇది నా ఫీలింగ్. మరి మన జడ్జెస్ ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఆవిడ పాటకే ఆవిడ ముందు డాన్స్ చేశారు. సో ఆవిడతోనే మాట్లాడదాం ముందు. నగ్బాజీ, నాకు ఆ మెమరీస్ లో తీసుకెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. బాగా చేశారు. స్పెషలీ లాస్ట్ బిట్ చాలా బాగుంది. బట్ బిగినింగ్ లో వచ్చి కొంచెం బ్యాలెన్స్ పోయింది. సో బట్ బాగుంది. ఆన్ ద హోల్ వెరీ గుడ్. లాస్ట్ పోర్షన్ వాజ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నగ్బాజీ, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ ప్రకాష్ మాస్టర్, ప్రభుదేవ గారు ఫస్ట్ స్క్రీన్లో వచ్చి నగ్మా గారితో ఆడేది ఒక పెద్ద గ్రాండ్ సక్సెస్ అయింది సాంగ్. అండ్ ఫస్ట్ టైం ఈ డాన్స్ లైక్ దిస్. అండ్ ఒక మైకిల్ జాక్సన్ లాగా మన ఇండియన్ మైకిల్ జాక్సన్ అని ప్రూవ్ చేసుకున్నారు ఆయన. సో ఇట్ వాస్ అ గ్రేట్ సాంగ్ ఫర్ హిమ్, ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ నగ్మాజీ అండ్ ద హోల్ క్రూ, శంకర్ గారు అని. అంటే మనం షార్ట్ టు షార్ట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎంతకి కావాలి, ఏది మంచిది ఏది చెడ్డది మనకు తెలుసు. బట్ వెన్ యూ కమ్ ఆన్ టు అ లైవ్ షో, యూ డు నాట్ నో, యూ జస్ట్ స్టార్ట్ ద షో అండ్ దెన్ యూ ఎండ్ ద షో. యునో దేర్ ఇస్ నో గిమిక్స్. గిమిక్స్ ఏదైనా చేయాలంటే మీరు లైవ్గా చేసి చూపించాలి. దాట్ యూ గైస్ డిడ్ ఇట్ టుడే. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ బికాస్ మనకి నేను సాంగ్ చేసేటప్పుడు మనకి ఎంతో అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. దే ఆల్సో నో ద ఇంపార్టెన్సీ ఆఫ్ అ కొరియోగ్రాఫర్, ఆఫ్ అ టెక్నీషియన్. వాళ్ళ మిస్టేక్స్ ఏమున్నా మేము కవర్ చేసి దాన్ని ప్రజెంట్ చేస్తాం. బట్ హియర్ వీ కాంట్ కవర్, ద కొరియోగ్రాఫర్ కాంట్ కవర్ యూ. యూ హ్యావ్ టు బీ యూ. సో టుడే యూ వర్ యూ. సో దాట్ వాస్ మైండ్ బ్లోయింగ్. I love this performance. Thank you so especially much. A last gimmicks Appuraja చేశారు చూడండి ఇద్దరు. That was something extraordinary. I never thought you're going to do that. So this is according to me, this is a very good rocking performance, guys. Just keep it up. I love Thank you, sir. Thank you. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వీళ్ళలో కొంచెం ఎనర్జీ వచ్చింది ఇప్పుడు. సో సిమ్రన్జీ, ఈ సినిమా చూడ్డానికి నేను 3 times కాలేజ్ బంక్ చేశాను. ద డాన్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ త్రూ అవుట్. ఈ సాంగ్ లోనే కాదు, ఆల్ ద సాంగ్స్ ఇస్ మైండ్ బ్లోయింగ్ డాన్సింగ్. సో వీ స్టార్టెడ్ కాలింగ్ హిమ్ రబ్బర్ బ్యాండ్. సో అలాగా ఐ థింక్ విశ్వ టుడే యూ డిడ్ ఆసమ్. అండ్ స్పెషలీ లాస్ట్ యాక్ట్ మీరు చేశారు కదా, ఆ లాస్ట్ యాక్ట్ తో ఫెంటాస్టిక్. ఎందుకంటే బికాజ్ సాంగ్ లో యాక్చువల్ సినిమా చూస్తే he does that blue mat shot with cap, something new, you know, and even this is awesome. So on the whole, very good, very well done. Get ready for your third segment. All the best. Thank you so much. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. విశ్వ అండ్ అలేఖ్య సెకండ్ ఛాన్స్ కూడా అయిపోయింది. ఇంకొకటే ఒక ఛాన్స్ ఉంది మనకి నర్తనశాల టైటిల్ కి మధ్యలో. సో ఫస్ట్ దాంట్లో స్కోర్ అలా వచ్చింది, మరి సెకండ్ దాంట్లో మన యావరేజ్ ఎలా ఉందో చూసుకుందాం. ఓకే, సో ముందుగా చిన్ని ప్రకాష్ మాస్టర్ మీరు ఇచ్చే స్కోర్ ఇంతే ఇస్తానయ్యా, కావాలంటే తీసుకుని లేకపోతే పోండయా. మాస్టర్ అండ్ సిమ్రన్జీ. Vishwa and Alekhya, cheer up. Thank you so much. సో ఇద్దరి దగ్గర నుంచి 85. సో నగ్మాజీ. Thank you, ma'am. Thank you so much. जरा जरा